హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డార్క్ ఇంక్ పురుషోత్తం యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మల్టీవర్స్ ఎక్స్చేంజ్ వ్యాలెట్ అడ్రస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని తెలుసుకుంటాం. సో ఈ వ్యాలెట్ యొక్క యూజ్ ఏమని వీడియోలో వెళ్ళే ముందు చెప్తానండి. సో మనం ఆల్రెడీ డాక్టర్ ఎక్స్ ఐస్ వ్యాలెట్ ఎక్స్చేంజ్ యాప్ యూజ్ చేస్తున్నాము. డాక్టర్ ఎక్స్ మైనింగ్ యాప్ని ఓపెన్ చేశానని. సో వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఐస్ నెట్వర్క్ వాళ్ళు డాక్టర్ ఎక్స్ మైనింగ్ యాప్లో ఇక్కడ మల్టీ మ్యాక్స్ ఎక్స్ అడ్రస్ని అడుగుతున్నారు. ఈ అడ్రస్ని మనము ఎలా క్రియేట్ చేసుకోవాలని తెలుసుకుంటాం. సో మనం ఇక్కడ మల్టీ ఎక్స్ వ్యాలెట్ అడ్రస్ని క్రియేట్ చేసుకోవాలి. దానివల్ల మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేస్తాము. ప్లే స్టోర్లో ఇక్కడ సెర్చ్ బాక్స్లో మల్టీ ఎక్స్ అనే వ్యాలెట్ అడ్రస్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. మనం ఇన్స్టాల్ చేసినాక ఇలాగ ఓపెన్ పైన క్లిక్ చేసి మనకి ఇప్పుడు రెండు యాప్స్ని వచ్చింది. ఒకటి క్రియేట్ ఏ న్యూ అకౌంట్, ఇంకోటి ఇంపోర్ట్ ఏ అకౌంట్ అనేసి. మనకు ఇంపోర్ట్ ఏ అకౌంట్ కావాలి కాబట్టి మనకు క్రియేట్ ఏ అకౌంట్ కావాలి కాబట్టి క్రియేట్ ఏ అకౌంట్ పైన క్లిక్ చేస్తాము. క్రియేట్ ఏ అకౌంట్ పైన క్లిక్ చేస్తే క్రియేట్ ఏ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు మనకు ఫింగర్ ప్రింట్స్ పిన్ నెంబర్ ఏమైనా పెట్టుకోవాలి. మనం పిన్ నెంబర్ ఒకటి పెట్టుకుంటాం. చూస్ అండ్ న్యూ పాస్వర్డ్ అని వచ్చింది. చూస్ అండ్ న్యూ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్స్ అథెంటికేషన్ ఇవ్వాలి. నా దగ్గర ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఉంది కాబట్టి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఇస్తాను. ఇప్పుడు మనం వ్యాలెట్ క్రియేట్ చేసినాము, అకౌంట్ అనేది క్రియేట్ చేసినామని. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ వ్యాలెట్ ఒక పాస్ ఫ్రైజ్ అనేది మనం ఒక పెన్ నోట్లో రాసి పెట్టుకోవాలి. ఒక నోట్బుక్ పెట్టుకుని ఒక పెన్లో రాసి పెట్టుకోవాలి. అది ఎలా పాస్ ప్రైజ్ని రికవర్ చేసుకోవాలని తెలుసుకుంటాం. మనకు పైన ఇక్కడ వ్యాలెట్ పైన రెడ్ కలర్ సింబల్లో ఉంది చూడండి. దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే కింద మై వ్యాలెట్ అని ఉంది కదా, దాని కింద సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. సెక్యూరిటీ పైన దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సీక్రెట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. ఈ సీక్రెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినాక మీ పాస్వర్డ్ అనేది వచ్చిందండి. ఇక్కడ యూ సీక్రెట్ పాస్వర్డ్ అనేసి ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ కనిపిస్తుంది. ఒక
ఒక బుక్ ఎట్టుకుని రాసి పెట్టుకోండి సీక్రెట్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఉంటుందా మళ్ళీ ఇంకోసారి మీరు ట్రై అదర్ వ్యాలెట్కి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సీక్రెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తాను. ఐ అగ్రీ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టానంటే మీ పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది. మీ పాస్వర్డ్ని ఏదైనా బుక్లో రాసి పెట్టుకోండి. ఇక్కడ ఐ విల్ చూజ్ మై పాస్వర్డ్ అండ్ రికవరీ అని కనిపిస్తుంది. ఈ పాస్వర్డ్ మీరు మర్చిపోయినారంటే మీ వ్యాలెట్ వెళ్ళిపోతుంది. దానివల్ల మీ వ్యాలెట్ మర్చిపోకుండా ఉండాలంటే ఒక పేపర్లో మొబైల్ నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకోండి మీ సీక్రెట్ ప్లేస్ని. కనిపిస్తుంది మీ పాస్వర్డ్. మీరు గూగుల్ డ్రైవ్ అకౌంట్ మాన్యువల్ పాస్వర్డ్ అని బ్యాక్ అని కూడా ఇచ్చి మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మాన్యువల్ బ్యాకప్ అనేది నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. సో ఇంతేనండి, మల్టీమాలెక్స్ ఎక్స్ అనే వ్యాలెట్ లేదా ఎక్స్ పోర్టల్ అనే క్రియేట్ చేసుకునే విధానం ఇదేనండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డార్క్ కింగ్ పురుషోత్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ పేజీని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ అండి.